తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన కాదు, అతడు నీకు మాత్రమే మేనల్లుడు, అది దూరపు బంధువు, గుర్తు చేశాడతడు. నిజమే, కానీ అతడితో ఇప్పుడు చాలా అవసరం ఉంది మనకి. అందుకే అతగాడిని మనవాడు అనుకోక తప్పదు. నచ్చ చెబుతున్నట్టుగా అంది. ఆశ్చర్యపోయాడు. అతనితో మనకి అవసరమా ఏమిటో అది కళ్ళెగరేస్తూ అడిగాడు. అదే త్వరలో మన విరాజితకి వివాహం చేద్దామని అనుకుంటున్నాం కదా. అవును, అయితే పెళ్ళంటే మాటలా? కాదనుకో. అయితే అంగరంగ వైభవంగా చేయవలసిన అంత పెద్ద శుభకార్యాన్ని మనమిద్దరమే సమర్థించుకురాలేం కనుక మనకి మూడో మనిషి అవసరం ఉంటుంది కదా. అందుకు మన అల్లుళ్ళంతా ఉన్నారు కదా. అందరికీ తలొక బాధ్యతని అప్పగిస్తాం. నిన్న మొన్న జరిగిన జలంధర వసుంధరల వివాహ ఏర్పాట్లను పర్యవేక్షించినది వారు కాదా ఏమిటి అంటుంటే ఎంత దాచాలనుకున్నా దయాకర్ వర్మ స్వరంలో కోపం, అసహనం, నిష్ఠూరం దాగలేదో. నిజమేననుకోండి, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ప్రమద్వర మూడో కాన్పుకి సిద్ధంగా ఉంది కనుక ఆమె కదలను వీలు లేదు. ఆమెతో పాటే పెద్దలుడును. ఇక రెండో అమ్మాయి ప్రియంవద, ఆమె భర్తను వదిలి ఉండనే ఉండదు. ఆ భర్తగారు తన తల్లిదండ్రులను వదిలి ఒక్క 4 దినాలు మించి ఉండడు. ప్రతిసారి ఆడపిల్లల పరిణయాలు తలపెట్టింది లగాయితూ అతగాడి కోసం వాళ్ళ తల్లిదండ్రులను కూడా నెల ముందే రప్పించి రాజమహలులో సకల మర్యాదలు చేయవలసి వచ్చింది. రాబోయే ఆ కొత్త వియ్యాల వారికంటే వీరికే నేను అడుగులకు మడుగులొగ్గి ఎక్కువ అగ్గగ్గలాడవలసి వచ్చింది. ఈ సంగతులన్నీ మగమహారాజులు మీకెలా తెలుస్తాయి? ఇక మూడో అల్లుడు, ఆయన గారు మహారసికాగ్రేసర చక్రవర్తి కాదు. ఎక్కడ ఆడవారు కనపడితే అక్కడే ఆగిపోయి వారితో పరాచికాలు, వీలైతే సరదాలు సరసాలును. అతగాడు ఉన్నా లేనట్టే. ఆడవారిని తప్ప ఇక ఏ విషయమూ పట్టించుకోడు. 4 ఆయన బుద్ధిలో బృహస్పతికి తాత. మనం ఏం చెబితే అది చేస్తాడు తప్ప తన స్వంత మేధని అస్సలు ఉపయోగించడు. అతడికి పని చెప్పడం కంటే మానుకోవడమో లేక మనమే చేసుకోవడమో మంచిది. ఇక 5, 6 కొత్తగా వచ్చిన అల్లుళ్ళాయే. వారిని పిలిచి విరాజిత వివాహపు ఏర్పాట్లకి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం అంత బాగుండదు. పైగా అలా చేస్తే మనం వారిని అల్లుళ్ళుగా కాక కొడుకులుగా భావిస్తున్నాం అనుకోవడం కంటే ఆహ్వానించి అవమానిస్తున్నామని అపార్థం చేసుకోవడానికే అవకాశాలు మెండు. కనుకనే మనకి చేదోడు వాదోడుగా ఉంటాడని భుజగభూషణుడిని రమ్మన్నాను. పైగా నా మేనల్లుడు యువకుడు, 25 ఏళ్ల పొగరుబోతు ప్రాయంలో ఉన్నవాడు. చిటికేస్తే వచ్చి మన ముందు వాలతాడు. పని చెబితే కుర్రాడు కనుక పరుగులెత్తుకుంటూ పూర్తి చేసుకుని వస్తాడు. అలాంటి మనిషి అవసరం మనకి ఎంతైనా ఉంది కనుకనే రప్పించాను. ఎలా ఉంది నా ఆలోచన? ఆపు నిలుపు లేకుండా త్రిపుర చెప్పుకుపోతుంటే ఆమె వాగ్దాటికి ఆశ్చర్యపోయాడతడు. వివాహం అయ్యి తన భార్యగా రాజమహలుకు వచ్చిన తర్వాత త్రిపుర ఇంత ధారాళంగా మాట్లాడడం, అది అతడి ముందు అతడికి తెలిసినంతలో ఇదే ప్రథమం కావడమే దయాకర వర్మ ఆశ్చర్యానికి అసలు కారణం. పైగా అల్లుళ్ళ గురించి ఆమె చెప్పింది నిజమే అయినా ప్రస్తుతం వయసు మీరడం వల్ల చాలా పనులను అతడు ఒక్కడే సంభాళించుకోలేకపోతున్నాడు. అదీ కాక విరాజితకి తగిన సంబంధాలను వెదికి తెచ్చేది భుజగభూషణ వర్మ కాదు. ఆమెకు ఎవరితో వివాహం చేయాలో నిర్ణయించేది అతడు కాదు. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనే విషయాల్లో కూడా అతడి ప్రమేయం ఉండదు. అతను ఉండేదల్లా తను పిలిచిన వెంటనే పలకడానికి, తను చెప్పిన పనులను తన తరపున చేయించడానికినూ. ఖచ్చితంగా చెప్పాలంటే భుజగభూషణ వర్మ అంటే రాజమహలులో బంధువు పేరుతో తన కింద చలామణిలో ఉండే ఒక నమ్మకమైన బాధ్యత గల పనివాడు అంతే. అంతకు మించి మరేదీ ఉండబోదు. కనుక తను దీనికి ఇంతగా కంగారు పడవలసిన అవసరము, ఆందోళన పడవలసిన అగత్యము లేనేలేవు అనిపించడంతో అప్పుడు స్థిమితపడ్డాడు. ఏదేమైనా వయసు మీరుతున్న కొద్దీ నీలో తెలివితేటలు బాగానే పెరుగుతున్నాయి. నీ ఆలోచన నాకు నచ్చింది కనుక నీ ఇష్టప్రకారమే జరగని, అభ్యంతరం చెప్పను, అనుమతి ఇచ్చేశాడు. అప్పుడు స్థిమితపడింది త్రిపుర. అందుకే రాత్రికి రాత్రే మేనల్లుడితో రహస్యంగా సమావేశమైంది.
పుస్తే కట్టించుకుని వచ్చింది లగాయతూ. ఈ రాజమహలులో నా తరపున ఎవ్వరూ లేరు. ఇప్పుడు అదృష్టం కొద్దీ నువ్వు వచ్చావు కనుక ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు తోడు నీడ. కాబట్టి నమ్రతగా వ్యవహరించి నీ మామగారి దగ్గర నమ్మకం సంపాదించుకో, సమర్థత నిరూపించుకొని సరైన పదవిలో కుదురుకో. ఈ రాజమహలులో నీకంటూ కొంత బలగాన్ని సంపాదించుకొని నాకు అండదండగా ఉండు. అటు నీకు లాభం, ఇటు నాకు బలం. ఏమంటావ్ అంటూ ఉద్బోధ చేసింది. త్రిపుర మాటలు వింటుంటే భుజగభూషణ వర్మకి ఎగిరి గంతులేయాలనిపించింది. అసలు అతడు వచ్చిన ఉద్దేశమే అది. అతడిలో ఆ ఉద్దేశం ఎందుకు కలిగిందంటే ఉన్న ఊరిలో కన్నవారితో కలిసి కాలం వెళ్ళదీయలేకపోతున్నాడు కనుక. అలా ఎందుకు జరిగింది అంటే అతన్ని చుట్టుముట్టిన కష్టాల వల్ల. అసలు సమస్యలు ఎందుకు చుట్టుముట్టాయి అంటే అదో పెద్ద కథ. భుజగభూషణుడు తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, వంశోద్ధారకుడు. అంటే ఇక సంతానం లేదని కాదు. అతడి పైన 3, అతని తర్వాత 4 తోబుట్టువులున్నారు. అందరూ ఆడవాళ్లే. పైగా భుజగభూషణ వర్మ తండ్రి రుద్రవర్మ మహాసంపన్నుడు కాదు, కానీ సిరి సంపదలకు లోటు లేనివాడు. ఉన్నంతలో ఘనంగా గడుపుతూ పరువుగా కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. అటువంటి తండ్రికి కలిగిన భుజగభూషణుడు ఒక్కడే కొడుకు అయిన కారణాన ఇంట్లో తల్లి తండ్రి అక్కలు చేసిన గారాబం వల్ల క్రమంగా వ్యసనానికి బానిసయ్యాడు. అతడికి గల ఒకే ఒక వ్యసనం స్త్రీలోలత. సానివాడల చుట్టూ తిరుగుతూ సుందరీమణులైన వేశ్యల పొందు కోసం రోజుల తరబడి అక్కడే మకాం పెట్టడం, చేతిలోని ధనం మొత్తం వారికి ధారపోసిన తర్వాత రిక్తహస్తాలతో ఇంటికి తిరిగి రావడం. ముందు ఇంట్లోని పెద్దలు మందలించి కాస్త కటువుగా వ్యవహరించినా ఆ తర్వాత వారు తిరిగి అతడి మీద ప్రేమను కురిపించడం, పెద్దలు తనని నమ్మగా చూసి చేతికి అందిన సొమ్ము మూటగట్టుకుని తిరిగి వేశ్యావాటికలకు పయనమవడం. ఇది అతడి జీవన గమనం. చూసి చూసి మారుతాడేమోనని ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇక అతడు మారడని తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా భావ వ్యక్తీకరణగా భుజగభూషణ్ణి అసహించుకున్నారు. మా ప్రేమ నీలో మార్పుని, మంచితనాన్ని తీసుకురాలినప్పుడు మేమిక నిన్ను ప్రేమించడమే దండగా. బంధం అంటే ఇష్టమైన వారిలో రావాల్సిన మార్పు కోసం ఎడతెరిపి లేని ఎదురుచూపులు మాత్రమే కాదు, ఇక వారిలో మార్పు రాదని తెలిసినప్పుడు తక్షణ తిరస్కరణ కూడా. కాబట్టి ఇకపై నీతో మాకు గాని, మాతో నీకు గాని ఎటువంటి బంధుత్వము ఉండదు గనుక నువ్వు ఇంట్లోకి రావద్దు, ఎటు పోతావో పో అంటూ నిర్దాక్షిణ్యంగా అతన్ని బయటికి పంపేశారు. అలా పంపే ముందు ఏ మూలనో కాస్తగానో కూస్తగానో మిగిలిన ప్రేమ కొద్దీ కొంత ధనం మాత్రం మూటగట్టి ఇవ్వడం మాత్రం మర్చిపోలేదు వాళ్ళు. అనుకోని హఠాత్ పరిణామానికి అదిరిపోయాడు భుజగభూషణుడు. ఇంట్లో వాళ్ళకి తనంటే అంతులేనంత అభిమానం కనుక ఆ ఆత్మీయతని ఆసరాగా తీసుకుని తన ఇచ్చ వచ్చినట్టు వ్యవహరించవచ్చు అనుకున్న అతడికి చుక్కెదురైంది. అటుపైన ప్రేమకి హద్దులుండవేమో కానీ సహనానికి, నమ్మకానికి మాత్రం కొన్ని పరిధులుంటాయి. అవి చెరిగాయంటే జీవితమే అస్తవ్యస్తం అన్న కఠోర సత్యం ఒక్కసారిగా కళ్ళ ముందు నిలిచేసరికి తడబడిపోయాడు. అనుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషులు మొదట ఎంత కంగారు పడినా కొంతకాలం తర్వాతైనా స్థిమితపడి తీరుతారు. అది కాలమహిమ. భుజగభూషణుడు 2 దినాలకి అలాగే స్థిమితపడ్డాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు. మొదట ఏదైనా మంచి బలమైన ఆశ్రయం సంపాదించుకోవాలన్న ఉపాయం తట్టింది. అప్పుడు తన బంధువర్గాన్నంతటినీ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. బీరకాయ పీచు చుట్టరికాలు చాలానే కనిపించాయి. వాటిలో మళ్ళీ ఆర్థికంగా బలమైన వాటి కోసం వెదికాడు. ఎందుకంటే అతను అప్పటికప్పుడు కట్టుబట్టలతో వెళ్ళి వాళ్ళ ద్వారం ముందు నిల్చున్నా వెంటనే వారు తనని సాదరంగా ఆహ్వానించడమే కాక సకల సౌకర్యాలు సమకూర్చి తనని నెలల తరబడి పోషించగలిగేలా ఉండాలి. ఇప్పట్లో ఉన్న ఊరికి తిరిగొచ్చి కన్నవారిని కలిసే అవకాశం లేదు కనుక తను ఎంతకాలం ఉండదలిస్తే అంతకాలము తనకి అక్కడ ఆశ్రయం లభించాలి. ఇది అతడి ప్రణాళిక. అందుకు అనువైన బంధుత్వం కేవలం త్రిపురది మాత్రమే కనిపించింది అతనికి. ఇక ఆలోచించకుండా బయలుదేరి వచ్చేశాడు. వస్తూనే తను తెచ్చిన ధనాన్నంతటినీ బహుమానంగా ఇచ్చి సౌదామిని ఇంట ఆశ్రయం సంపాదించాడు. అక్కడ కూర్చొని చక్రం తిప్పాడు. మొదట ఒక మారు వెళ్ళి త్రిపురని రహస్యంగా కలిసి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగార్థినై వచ్చాను, ఏదైనా సహాయం చేయండి అత్తగారు అంటూ వేడుకున్నాడు. తను సానివాడలో కాక ఊరు చివర సత్రంలో ఉంటున్నట్టుగా అబద్ధం చెప్పాడు. వెంటనే ఊరి చివరన ఉన్న సత్రం దగ్గరకు చేరుకొని దాని యజమానికి లంచం పెట్టి అతడిని తన వైపుకు తిప్పుకున్నాడు.
రాజమహల్ నుంచి ఏదైనా వర్తమానం వస్తే దాన్ని యథాతథంగా తనకు తెలియపరచమని చెప్పి సౌదామిని ఇంటి ఆనవాలు చెప్పి వచ్చేశాడు. నిజానికి అతడి స్త్రీలోలత త్రిపురకి తెలియనిది కాదు. కనుకనే భుజగభూషణుడు సత్రంలో దిగినట్టు చెప్పినా ఆమె నమ్మలేదు. కానీ నమ్మినట్టు నటించింది. ఎందుకంటే తనకి తలనొప్పి కలిగించని విషయాల గురించి ఆమె ఎక్కువగా ఆలోచించదు. అందుకే అతడి ఆటలు సాగాయి. కానీ సహజంగానే ఉన్న బంధుప్రీతి వలన అతడి దీనాలాపాలకి కరిగిపోయింది. అందుకే వారం తిరగక మునిపే అతడి దగ్గర ఉన్న ధనంలోని ఆఖరు నాణ్యం కూడా ఖర్చయిపోక మునిపే భుజగభూషణుడికి మహల్ నుంచి పిలుపు వచ్చేసింది. అదలా రావడమే ఆలస్యం. సౌదామినిని వదిలేసి రెక్కలు కట్టుకొని మరీ త్రిపుర ముందు వాలిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భుజగభూషణుడు రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే అన్నట్టుగా ఉన్న మేనత్త మాటలని ఎలా కాదనగలడు? అందుకే త్రిపుర చెప్పిన దానికి అంగీకరిస్తున్నట్టుగా గంగిరెద్దులా తలూపేశాడు. భుజగభూషణవర్మ ప్రస్తుతం సూర్యాస్తమయానికి ఒక్క గడియ ముందు విరాజిత ఇక్కడికి రానుంది. ఆమె వచ్చిన తర్వాత ఇక నుంచి విరాజిత అంతరంగిక భద్రత లగాయతూ ఆమె వివాహపు ఏర్పాట్ల వరకు సర్వం నువ్వే చూసుకోవాలి. మా అమ్మగారి దగ్గర నమ్మకం సంపాదించేందుకు గాను ఇది నీకు మంచి అవకాశం. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఈ రోజుకి ఇంతవరకు చాలు. తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ చెబుతాను. నేను చెప్పినంత వరకు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసులుకుంటే చాలు. ఇంకొక ముఖ్య విషయం, అసలే వయసులో ఉన్న మగాడివి. యవ్వన చాపల్యంతో రాజమహల్లో ఉన్న స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించకు. అసలుకే మోసం వస్తుంది. అంతగా అటువంటి కక్కుర్తి పనులు ఏవైనా చేయదలుచుకుంటే నగరం వెలుపల గల వేశ్యావాటికకు వెళ్ళు. ఇక్కడ మాత్రం నీ వల్ల నాకు ఎలాంటి తలవంపులు రాకూడదు. అర్థమైందా? హెచ్చరించింది. దానికి సైతం అంగీకారంగా తలూపేశాడు. అసలు మహలులోని ఆడవారి వైపు కన్నెత్తి చూసే ఉద్దేశమే లేదు అతడికి. అందుకే ఏదైనా పని కోసం ఎవరైనా పరిచారికలతో మాట్లాడవలసి వచ్చినా అటు ఇటు దిక్కులు చూస్తూ సంభాషిస్తున్నాడే తప్ప సూటిగా చూస్తూ మాత్రం మాట్లాడట్లేదు. అతడి ఈ విచిత్ర ప్రవర్తనపై అప్పుడే రాజమహలులో ఏవేవో కథలు కూడా పుట్టసాగాయి. నెమ్మదిగా ఒక్కొక్కటే చెవిన పడుతున్నా రోషపడలేదు. ఎందుకంటే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మహల్లోని ఆడవారి జోలికి వెళ్ళి ఆ విధంగా తను దయాకర వర్మ దృష్టిలో స్త్రీలోలుడిగా చెడ్డవాడిగా ముద్రపడడం అతడికి ఇష్టం లేదు. అందుకే మహల్లో ఉన్నంత వరకు ఆడవారి వద్ద తలదించుకునే ఉంటున్నాడు. పైగా మహలు బయట అతడి కోసం అతిలోక సౌందర్య రాశి సౌదామిని ఉండనే ఉంది. కనుక ఆ విషయంలో అతడికి చింతే లేదు. కనుకనే అన్నింటికీ ఒడంబడ్డాడు. తను చెప్పిన ప్రతిదానికి ఎదురు చెప్పకుండా తల ఆడిస్తున్న అతన్ని చూసి తృప్తిగా నిట్టూర్చి అక్కడి నుంచి బయటపడింది త్రిపుర. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు భుజగభూషణ వర్మ. చీకటి పడగానే అందరి కళ్ళు గప్పి తోటలోనికి చేరుకుంది విరాజిత. అది లగాయతూ బాసురవర్మ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడసాగింది. నిరీక్షణలో నిమిషాలు భారంగా కదలసాగాయి. అనుకున్న సమయం దగ్గర పడింది, దాటిపోయింది. కానీ అతడు రాలేదు. అందర్నీ మభ్యపెట్టి ఊరు మాటు మణిగాక రావాలి కదా. 1 నిమిషం అటు ఇటు అయినా తప్పకుండా వస్తాడు అనుకుంటూ ఆశగా ఒక జాము గడిపేసింది. అతని జాడ కనపడలేదు. అయినా సరే ఎందుకో ఆలస్యం అయింది. ఇహనో ఇప్పుడో వచ్చేస్తాడో అనుకుంటూ 2వ జాము నెట్టేసింది. అప్పటికీ అతడు రాలేదు. త్వరగా వస్తే బాగుండును. అసలు అతడి నిర్ణయం ఏమిటో తెలిపితే బాగుండును. రావాలి, బాసురుడు వచ్చే తీరాలి అని బలంగా కోరుకుంటూ బలవంతాన నిరాశని పక్కకి నెడుతూ 3వ యామం కూడా గడిపేసిన విరాజితని 4వ జాము ప్రారంభమైపోతున్నా కూడా బాసురవర్మ కలవలేదు. హతాశురాలైపోయింది. కానీ ఆశని మాత్రం చంపుకోలేదు. పోనీ ఇవాళ కాకపోతే రేపు కలుస్తాడో, దీనికే ఇంత కంగారెందుకు? అందర్నీ వదిలి దూరంగా వెళ్ళి స్వతంత్రంగా బతకాలంటే ఎన్ని సమకూర్చుకోవాలి? ఆ ఏర్పాట్లలో తల మునకలుగా ఉండి ఉంటాడో. అన్నీ కుదిరాక ఒకేసారి శ్రీకృష్ణుడు హఠాత్తుగా రథం మీద వచ్చి రుక్మిణీదేవిని తీసుకుపోయినట్టుగా తనని ఎగిరేసుకుని పోతాడేమో అన్న వెర్రి నమ్మకంతో మండుతున్న మనసుని బలవంతాన మభ్యపెట్టి మరురోజు కోసం వేచి చూడసాగింది. మరుసటి రోజు చీకటి పడింది. వెన్నెల వచ్చింది. రాత్రి గడిచింది. తెల్లవారింది. కానీ బాసురవర్మ మాత్రం దర్శనమివ్వలేదు. అయినా విరాజిత బాధపడలేదు. 2 రోజులు ఆగిన దాన్ని ఇంకొక రెయ్యి ఓపిక పట్టలేనా? బాసురుడు వస్తాడో, వచ్చే తీరుతాడో, మాట తప్పడో అనుకుంది. అది చాలా నమ్మకంగా.
మూడవ రోజు రానే వచ్చింది. దయాకర్ వర్మ పంపిన మేనా బోయిలతో సహా ఆ వెనుక రక్షక దళం. వాళ్ళని చూడగానే ఇక తను కదలక తప్పదని విరాజితకి స్పష్టమైపోయింది. అయినా భయపడలేదు. వెళ్ళిపోతేనే తనని వెతుక్కుంటూ తన కోసం రాజమహల్ వరకు రాగలిగే ధీరుడు బాసురుడు కాబట్టి తను దేనికి జంకనక్కర్లేదు అనుకుంటూ వెళ్ళి మీనా ఎక్కింది. ప్రేమంటే అంతే. ఆశ చావనివ్వదు, ఆలోచనలని ఆగనివ్వదు, ఆశల్ని ఆచరణలోనికి రానివ్వదు. సరికదా, క్షణక్షణానికి ఆసక్తిని పెంచుతూ మనసులను మరింతగా తన వైపు లాక్కుంటూనే ఉంటుంది. ఇక్కడ విరాజిత పరిస్థితిలా ఉంటే ఆమెనే నిశితంగా గమనిస్తూ ఒకంత ఆదుర్దాకి ఆందోళనకి లోనైన సువర్ణవల్లి పరిస్థితి మరో రకంగా తయారైంది. అప్పటి వరకు మనవరాలి గురించి ఆమె ప్రయాణం గురించి ఏవేవో ఊహించుకొని భీతిల్లుతున్న ఆవిడకి ఏడుపులు పెడబొబ్బులు నిరాకరణలు లేకుండా వెళ్ళనని మొరాయించకుండా మేనా రావడమే ఆలస్యం. గబగబా అలంకరణ పూర్తి చేసుకుని ప్రయాణానికి సర్వసన్నద్ధమైన విరాజితని చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. అసలు ఆ క్షణంలో ఆవిడ ఊహించినది ఒకటి, కళ్ళ ముందు జరుగుతున్నది ఇంకొకటి అయ్యేసరికి తొలుత నివ్వెరపోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే మనవరాలి మనసులో ఏముందో పసిగట్టడం ఆ పెద్దావిడికి అసాధ్యమైంది. ఆఖరికి ఇక ఆవిడే రాజీ పడింది. ఏదుంటే మొత్తానికి అనవసర రాద్ధాంతం లేకుండా విరాజిత తండ్రి దగ్గరికి చేరుకుంటే అదే 10,000. ఇక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే దానికి తను జవాబుదారీ కావాలి. అలా కాకుండా అక్కడికి వెళ్ళాక ఏం జరిగినా అప్పుడు తాను అందరితో పాటు ప్రేక్షక పాత్ర వహిస్తుంది తప్ప జవాబుదారీ కానక్కర్లేదు. కాబట్టి ఆమె ముందు ఇక్కడి నుంచి కదిలితే చాలు అనుకుంది. మేనా ఎక్కడానికి ముందు మాతామహి కాళ్ళకి నమస్కరించడానికి వచ్చింది విరాజిత. వెడుతూ తనకి భాసురవర్మకి మధ్య సంధానకర్తగా వ్యవహరించిన పరిచారిక శంపను కూడా కలిసింది. ఈ రాత్రి భాసురుడు తోటలోనికి కనుక వస్తే నేను రాజమహల్కు వెళ్ళిపోయానని కబురందించు. అతడిని నగరకు వచ్చేయమను. ఎదురు చూస్తూ ఉంటానని నా మాటగా చెప్పు అంటూ రహస్యంగా ఆమె చెవిలో గుసగుసలాడింది. అక్కడితో ఆగకుండా తన రత్నాంగుళీయాన్ని తీసి సువర్ణవల్లి చూడకుండా ఆమె చేతిలో ఉంచింది. అలా పెడుతున్నప్పుడే మరో సందేహం కలిగింది ఆమెకి. అసలు భాసురుడు వస్తాడంటావా? శంప ముఖంలోనికి చూస్తూ అనుమానంగా అడిగింది. ఆమె ప్రశ్నకి ప్రత్యుత్తరం ఇవ్వలేనట్టుగా గబుక్కును తలదించుకుని నేలచూపులు చూడసాగింది శంప. అయినా నిన్నడగడం ఏమిటి? నా మనసు చెబుతోంది అతడు వస్తాడు, రాకుండా ఉండలేడు. మా ప్రేమలో ఉన్న గాఢత అలాంటిది. తనంతానే సమాధానపరుచుకుని నోట మాట లేక శిలాప్రతిమలా బిగుసుకుపోయిన ఆమెని అలాగే వదిలేసి ముందుకు కదిలింది విరాజిత. రాజమహలుకు బయలుదేరుతున్న చివరి క్షణంలో కూడా భాసురుడి రాక పట్ల ఎటువంటి అనుమానం వ్యక్తపరచకుండా వెనుదిరిగిన ఆమె ఆశాభావాన్ని చూస్తుంటే శంప కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. వెర్రి తల్లి, ఒకవేళ ఏవైనా కారణాల చేత అతను నీకోసం రాకపోతే, నీ ఆశ నిరాశ అయితే అప్పుడేమిటి పరిస్థితి? మనసులోనే అనుకుందామే. ఎందుకంటే భాసురవర్మ విరాజిత కోసం రాడని ఆమెకి ఖచ్చితంగా తెలుసు కనుక. చాలా సంవత్సరాల తర్వాత అమ్మమ్మగారింటిని వదిలి పూర్తిగా తన ఇంటికి వచ్చేసిన విరాజితకి ఘన స్వాగతం పలికింది రాజమహల్. ఆ స్వాగత సత్కారాలన్నీ భుజగభూషణుడే స్వయంగా పర్యవేక్షించి అటు త్రిపుర మన్ననలతో పాటు ఇటు దయాకర వర్మ అభిమానాన్ని కూడా చూరగొన్నాడు. అటుపైన ఇంత జరుగుతున్నా అతడు విరాజిత మేనా దిగింది లగాయత్తు. సమావేశ మందిరానికి చేరే వరకు ఏ సందర్భంలోనూ అతడు పొరపాటున కూడా ఆమెని కన్నెత్తి చూడలేదు. అదంతా ముందు జాగ్రత్త. ఆ సందర్భంగా అతడు విరాజితకి త్రిపుర ద్వారా ఆమె మేనల్లుడిగానే కాక ఇకపై ప్రధాన అంగరక్షకుడిగా కూడా పరిచయం చేయబడ్డాడు. తన అంగరక్షకుడిగా నియమితుడైన బంధువు భుజగభూషణుడిని ఒకసారి నిర్లిప్తంగా చూసి గాఢంగా నిట్టూర్చి ఆ వెంటనే తన అంతరంగిక మందిరంలోనికి వెళ్ళిపోయింది విరాజిత. ఆమె అక్కడి నుంచి పూర్తిగా నిష్క్రమించిందని నిర్ధారించుకున్నాక అప్పుడు తల ఎత్తాడు భుజగభూషణవర్మ. హాయిగా ఊపిరి పీల్చుకొని తృప్తిగా వెనక్కి తిరిగాడు. రాజమహల్కు వచ్చిన పిమ్మట హఠాత్తుగా తను ఒంటరిదైన భావన కలిగింది విరాజితకి. అందుకు గల కారణాలు 2. మొదటిది మనసారా ప్రేమించిన భాసురవర్మ వియోగం. రెండోది మునుపటిలా ఎప్పుడు పడితే అప్పుడు తండ్రిని కలవడానికి వీలు లేకపోవడం.
ఎక్కువగా సంభాషించే సమయం దొరకకపోవడం, కనీసం అల్పాహారం, భోజన ఫలహారాదుల సమయంలో సహితం తండ్రి దర్శనం దుర్లభమనడం, పైగా తండ్రి కోసం విరాజిత అతడి మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆయన మందిరంలో లేరు అనో, లేక అత్యవసర రాచకార్యంలో తలమునకలుగా ఉన్నారు, ఇప్పుడు వీలుపడదు అనో సమాధానం ఎదురవుతుందే తప్ప దయాకర వర్మ దర్శనం మాత్రం లభ్యం కావట్లేదు. ఇవన్నీ చూస్తుంటే తండ్రికి తనపై ఆదరం తగ్గిందా, లేక కావాలనే ఈ విధంగా ఇదంతా ఎవరైనా చేయిస్తున్నారా అన్న సందేహం కలిగినా అందులో నిజమెంతో అబద్ధమెంతో చప్పున నిర్ధారించుకోలేకపోయింది. ఏదేమైనా కన్న తండ్రి ఎడబాటు కూడా ఆమెని కొంత కృంగదీసిందనే చెప్పాలి. అటువంటి సందర్భంలో పినతల్లి త్రిపుర ఎంత ప్రేమగా పలకరించినా అది తండ్రి ప్రేమకు సాటి రాకపోవడంతో ఆమెలోని వేదన, అసంతృప్తి మరింత పెరిగాయి. దాంతో విరాజిత మనసు వికలమైపోయి ఆ ఒత్తిడిలో ఇంకా ఇంకా బాసురుని కోసం పరితపించిపోసాగింది. ఎందుకంటే ఎవరి ఆప్యాయతలు ఎలా మారినా బాసురవర్మకి తనపై గల గాఢ ప్రేమలో మాత్రం మార్పు రాదని ఆమె నమ్మకం. అందుకే ఎవ్వరూ ఇవ్వలేకపోతున్న ఆ అభిమానాన్ని అతడి నుంచైనా పొంది ఆ విధంగానైనా సంతోషపడాలని వెంపర్లాడిపోతోంది. ఇంతటి ఏకాకితనంలోనూ ఆమెకి మహల్లో ఒకే ఒక్క బాసట, కన్న తల్లికి అరణపు దాసిగా వచ్చి ఆమె లేకపోయినా కేవలం తమ కోసమే మహల్లో ఉండిపోయిన నవనీత విరాజిత వచ్చింది లగాయితూ ఆమెని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటోంది. విరాజిత కాస్తలో కాస్తైనా సంతోషంగా ఉందంటే అది కేవలం నవనీత వల్లనే అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదో. ఇంత జరుగుతున్న బాసురవర్మ తన కోసం రాలేదేమన్న ప్రశ్న మాత్రం ప్రతి క్షణం ఆమె హృదయాన్ని మొనదేలిన శూలంలా గుచ్చి గుచ్చి బాధిస్తోంది. అసలు ఏమైందో, అతడు ఎందుకు రాలేదో అంతుపట్టలేదో. పోనీ ఎవరినైనా అడిగి ఆరా తీద్దామంటే అతడిని ఎరిగిన వారు ఎవరూ ఆ దరిదాపుల్లో లేరు. పోనీ తక్షణం రమ్మని వర్తమానం పంపుదామన్నా అంతటి నమ్మకస్తులు ఎవరున్నారో ఇంకా నిర్ధారణ కాలేదు. పోనీ మునుపు మాతామహి ఇంట్లో లాగానే ఏ వేళప్పుడైనా అతడు తనని తోటలో కలిసే అవకాశం ఉండవచ్చునని ఆశించి ఇక్కడ కూడా రేయి మొదటి జాము దాటగానే లేచి అతడి కోసం తోటలోనికి వెడదామా అంటే అదంత తేలికైన పనిలా కనిపించటం లేదు. ఎందుకంటే మొదటి అంతస్తులో ఉన్న ఆమె శయన మందిరం, అందులో ఎల్లప్పుడూ విరాజితని చుట్టుముట్టి ఉండి ఆమె కనుసైగల కోసం వేచి చూసే పరిచారికా గణం, ముఖ్యంగా ఎప్పుడూ నీడలా ఆమెనే అంటిపెట్టుకొని తిరిగే అరణపు దాసి నవనీత, వీరందరూ ఒక ఎత్తైతే తన డేగ కళ్ళతో ప్రతిక్షణం ఆమెకి పహారా కాస్తున్న ప్రధాన అంగరక్షకుడు భుజగభూషణ వర్మ, అతడు విరాజిత కోసం ప్రత్యేకంగా నియమించి కావలి ఉంచిన రక్షక దళం, ఇదొక్కటి ఒక ఎత్తైంది. కొందరి కళ్ళు గప్పి శయ్యాగృహం దాటి మొదటి అంతస్తులో నుంచి దిగి తోటలోనికి వెళ్ళగలగడం అనేది ఇంచుమించు దుర్లభంగా మారడంతో ఇక ఉద్యానవనంలోనికి వెళ్ళి అక్కడ బాసురవర్మ కోసం నిరీక్షించే పనికి స్వస్తి చెప్పి తన మందిరం గవాక్షం నుంచే తోట మొత్తాన్ని కలియజూడడాన్ని అలవర్చుకుంది విరాజిత. పైగా ఒకవేళ ఇచ్చిన మాటకి కట్టుబడి బాసురవర్మ రాజమహల్కు వచ్చిన ఈ కాపలా కట్టుదిట్టాల మూలంగా అతన్ని కలిసే వీలు లేకుండా పోతుందేమోనన్న దిగులు కూడా ఆమెని పట్టి పీడించసాగింది. అయితే అక్కడ విరాజిత అమ్మమ్మగారి మహలు పేరుకి పెద్ద భవంతే అయినా అది దయాకర వర్మ రాజమహల్ కంటే చిన్నది. పైగా అక్కడ సువర్ణవల్లి, వంటగత్తె, తోటమాలి, మహల్లో పనిచూసేందుకు గాను మరో 10 మంది దాసదాసీ జనం ఉండేవారు. బయట ప్రధాన ద్వారాల వద్ద ఒక 10 మంది కావలివారు ఉండేవారు. వీళ్లలో కొందరు కొద్దిమంది కాపలా వాళ్ళు తప్ప మిగతా పనివాళ్లలో కొందరు సూర్యాస్తమయం అయిన 2-3 ఘడియలకే మహలు వదిలి ఇళ్లకు తరలిపోతారు. లోపల మిగిలిన ఆ 5-6 కళ్ళు గప్పి తోటలోనికి చేరుకోవడం విరాజితకి మంచినీళ్ల ప్రాయంగా ఉండేది. కానీ ఇక్కడో పరివారం, ప్రాంగణం, రాజమహలు, చుట్టూ ఉన్న ప్రాకారం అన్నీ విస్తారమే. ఎవరి కంటా పడకుండా వాటిని దాటుకొని రావడం బాసురవర్మ వంటి సామాన్యుడికి అసాధ్యం. అటుపైన వయస్సు, అనుభవం, ధైర్య సాహసాలు, దేహదారుఢ్యం వంటి అన్నింటా అంతంత మాత్రంగానే ఉన్న అతడికి ఇది ఇంచుమించు దుర్లభం. మామూలుగా అయితే విరాజిత ఇవన్నీ ఆలోచించేదేమో, కానీ ప్రస్తుతం ఆమె ప్రేమ అనే పిచ్చిలో ఉన్మాదిలా మారింది. అందుకే సాధ్యాసాధ్యాలు మరిచి బాసురవర్మ కోసం
అతని రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ నిరీక్షణ క్షణాల్లో అతడు రానందుకు నిరాశ నిస్పృహలు మరింత పెరుగుతున్నాయే తప్ప భాసురవర్మని కలిసి అతడి కౌగిలిలో స్వాంతన పొందే దారులు మాత్రం మృగ్యమయ్యాయి. అటువంటి పరిస్థితుల్లోనే గోరుచుట్టు మీద రోకటిపోటులా ఆమెకి మరో సమస్య ఎదురైంది. దాని పేరు పెళ్లి చూపులు. దాని రూపం పల్లవపురం జమీందారు గారి పుత్రరత్నం. నవనీత నోట వర్తమానం వింటూనే హతాశురాలైపోయింది విరాజిత. ఒక్క క్షణం భయంతో బాధతో ఆమెకి స్పృహ తప్పినంత పనైంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఉన్న చోటనే కూలపడిపోయింది. నిజానికి విరాజితకి పెళ్లి సంబంధం వచ్చిన విషయం చెవికి చేరగానే అదేదో తనకే లాభమన్నంత సంబరపడిపోయింది నవనీత. అందుకే అది తెలియగానే విరాజితకి చెప్పాలని వెంటనే పరిగెత్తుకొని వచ్చేసింది. ఆ తీయని వార్త విన్న తర్వాత ఆమె సిగ్గుల మొగ్గలా మారుతుందని, అప్పుడు విరాజితని తాను ఎన్నెన్నో రకాలుగా ఆట పట్టించాలని ఏవేవో ఊహించుకుంటూ తను అనుకున్న క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్న నవనీతకి అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోగా విరాజిత ముచ్చెమటలతో నిలువునా కుప్పకూలిపోవడం ఆందోళన కలిగించింది. చప్పున ముందుకు కదిలి నిస్సత్తువతో జావగారిపోతున్న ఆమెని పొదవి పట్టుకుని శయ్య మీదకి చేర్చింది. ఇది గమనించిన మిగతా పరిచారికలంతా చప్పున పరిగెత్తుకొచ్చి పరిచర్యలు ప్రారంభించారు. అమ్మా విరాజిత, ఏమైందమ్మా? తల్పం మీద పడుకున్న ఆమె తలపైన చెయ్యి వేసి నిమురుతూ ఆందోళనగా అడిగింది నవనీత. ఏం చెప్పాలో విరాజితకి అర్థం కాలేదు. బహుశా అమ్మాయి గారికి పైత్యంగాని ఎక్కువైందేమో. నిన్న మొన్న అంతా నువ్వులతో చేసిన పదార్థాలే ఎక్కువగా వడ్డించారు మన వంటవాళ్ళు. చప్పున అంది అక్కడే ఉండి విరాజితకి వింజామరవిస్తున్న పరిచారికలలో ఒకరైన సుగంధి. అవునవును, ఉదయం నుంచి నాకు అలాగే అనిపిస్తోంది, కాస్త వికారంగా. ఇంకొంచెం తలతిరుగుడుగా. వెంటనే వంతపాడింది. ఎవరేమంటే దానికే తందానా అంటే తందానా అనే అలవాటు గల మరో పరిచారిక సురభి. సమయానికి అసంకల్పితంగానే చక్కటి సూచనలు చేసిన ఆ పరిచారికలకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది విరాజిత. వాళ్ళు చెప్పినది తన విషయంలో నిజం కాకపోయినా అదే నిజం అన్నట్టుగా నవనీత వైపు చూస్తూ తల పంకించింది. గత 2 రోజులుగా మహలు వంటకాలలో నువ్వులు కలిసిన మాట వాస్తవమే కనుక నవనీత కూడా గుడ్డిగా ఇదంతా పైత్య ప్రభావమే అన్న నిర్ధారణకి వచ్చేసింది. అక్కడితో ఆగకుండా చప్పున లేచింది కూర్చున్న చోటు నుంచి. ఆమె ప్రయత్నం గమనించి కంగారుగా నవనీత చెయ్యి పట్టుకుంది విరాజిత. ఏమిటి, ఎక్కడికి? ఆందోళనగా ప్రశ్నించింది. మీకు అల్లపు రసం తెచ్చేందుకు. అది తాగితే కొంచెం పైత్యం విరుగుతుంది చెప్పిందామె. తెస్తే కానీ ఈ విషయం పినతల్లి గారికి తెలియనివ్వకు అర్థించింది. ఆ అభ్యర్థన వింటూనే బ్రుకటి ముడేసింది నవనీత. ఎందుకమ్మా? చెప్పకపోతే ఎలా? అసలు మీకేమైందో ఏమిటో తెలుసుకునేందుకు వైద్యులు రావద్దు? మందలింపుగా అంది. ఆ మాట వినేసరికి విరాజితకి గుండె గుబిల్లుమంది. వద్దొద్దు, ఆ పని మాత్రం చెయ్యకు. ఇది అసలు రుగ్మతే కాదు కనుక తగ్గిపోతుందిలే. కానీ పినతల్లి గారికి కానీ మా తండ్రి గారికి కానీ తెలియనివ్వవద్దు. ఇంకా చెప్పాలంటే ఈ విషయం ఈ గది దాటి బయటికి పొక్కనివ్వద్దు. ఈ ఒక్క సహాయం చేసిపెట్టు, నీకెంతైనా పుణ్యం ఉంటుంది. అప్రయత్నంగానే చేతులు జోడించేస్తూ బ్రతిమలాడింది. ఈ సంగతి త్రిపురకి తెలియడం ఆమెకు సుతరాము ఇష్టం లేదు మరి. ఎందుకంటే ఆమెకు కనుక అనుమానం కలిగిందంటే తీగలాగకుండా ఉండదు. అప్పుడు డొంకంతా కదులుతుంది. ముందు భాసురవర్మ తన కంఠబడేంత వరకు తన ప్రేమ సంగతి వీలైనంత రహస్యంగా ఉంచడమే తమకి శ్రేయస్కరం అని ఆమెకి చాలా బలంగా అనిపిస్తోంది. అందుకే ఈ పాకులాట అంతా. అయితే విరాజిత ఆందోళన నవనీతకి ఎలా ఉన్నా పక్కనే ఉండి కాళ్ళు ఒత్తుతున్న మరో పరిచారిక పరిమళకి మాత్రం మరోలా అర్థమైంది. అవగతమైన దాన్ని లోపలే ఉంచుకోకుండా వెంటనే బయట పెట్టేసిందామే. అమ్మా నవనీతమ్మా, తమరు అల్లపురసం తెస్తే తెండి, కానీ విషయం మాత్రం అమ్మగారికి తెలియనివ్వకండి. ఎందుకంటే ఈ సంగతి ఆవిడ చెవిన పడితే అది కాస్త జమీందారు గారి వద్దకు చేరుతుంది. అప్పుడు వారు కంగారు పడి వైద్యులను రప్పిస్తారు. వారొచ్చి గుళికలు, లేహ్యాలు, చూర్ణాలు, పథ్యాలు, పానాలు అని ఏవేవో ఇస్తారనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇదంతా చూసి విరాజిత గారికి ఏదో అనారోగ్యం వచ్చేసిందనుకొని ఆ కారణంగా మరో 2 రోజుల్లో ఇక్కడికి
పెళ్లి చూపుల కోసం తరలి రాబోతున్న పల్లవపురం జమీందారు గారికి రావద్దని వర్తమానం పంపిస్తే అప్పుడు పెళ్లి చూపులు ఆలస్యమవుతాయి. అవి అలా విలంబమైతే నిశ్చయతాంబూలాలు ఇంకొంచెం వెనక్కి జరుగుతాయి. నిశ్చితార్థం ఆలస్యమైతే వివాహము ఆలస్యమవుతుంది. పరిణయమే ఆలస్యమైతే యవ్వన భారంతో తూగిపోతూ కొంటె కోరికలతో వేగిపోతున్న వయసును ఆపడం ఎంత కష్టం. అందుకే అమ్మాయి గారు ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వద్దంటున్నారు అంటూ కళ్ళు వాటితో పాటు చేతులు కూడా తిప్పుతూ మాటలకు అనుగుణంగా స్వరాన్ని హావభావాలను మార్చుతూ నాటకీయంగా పరిమళ చెబుతుంటే విరాజిత చుట్టూ ఉండి వింటున్న వారంతా పక్కున నవ్వేశారు. ఆమె పరాచికాలకు ముందు కోపం వచ్చినా తర్వాత తనను తాను సంభాళించుకుంది నవనీత. అసలు తను అంత దూరం ఆలోచించినందుకు తనను తాను తిట్టుకుంది కూడా. అందుకే వెంటనే విరాజిత వైపు తిరిగి, అయ్యో నా తల్లి, నేను ఇదంతా ఆలోచించలేదు సుమా. ఈ పరిమళ కనుక ఈ మాట చెప్పకపోయి ఉండుంటే నేను తొందరపడి ఉండేదాన్ని, తెలివి తక్కువదాన్ని, ఏమీ అనుకోకమ్మా అంది అనునయంగా. నిజం అది కాకపోయినా సమయానికి మంచి ఆలోచనతో తనని ఒకానొక ఇబ్బంది నుంచి గట్టెక్కించిన పరిమళకి మరోసారి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది విరాజిత. పైకి మాత్రం, మీరంతా నా గురించి ఎక్కువగా ఆలోచించకండి, నాకంత ఆత్రం లేదు అంది లేని సిగ్గుని రాని కోపాన్ని నటిస్తూ. ఆమె అభినయం చూసి అదంతా నిజమేననుకుని మరోసారి పగలబడి నవ్వేశారంతా. ఆ తర్వాత విరాజితకి అల్లపురసం తెచ్చేందుకు అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోయింది నవనీత. బతుకు జీవుడా అనుకుంటూ గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోయింది విరాజిత. ఆ తర్వాత పల్లవపురం జమీందారు కొడుకుతో ఆమె పెళ్లిచూపులు జరుగుతాయా? అతడితో వివాహానికి విరాజిత అంగీకారాన్ని దయాకర వర్మ దంపతులు తీసుకుంటారా, లేక తామే ఒక నిర్ణయానికి వచ్చేసి ఆమెకి పరిణయం జరిపిస్తారా? ఇంతకీ భాసురవర్మ ఏమైనట్టు? ఇకనైనా అతడి ఆచూకీ ఆమెకి లభిస్తుందా? ముందు ముందు ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మనం తర్వాతి భాగం వరకు ఆగాల్సిందేనండి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.